అమ్మాయిలు మీరు మీరేనా? yes we are lady bachelors. బట్టలు మార్చుకుని బ్యాచిలర్స్ అంటే సరిపోద్దా? ఏ మేం కాలేజ్ అమ్మాయిలేమా? ఆహా, ఏ కాలేజ్ కుర్రాళ్ళకి బీట్ కొట్టడానికి వెళ్తున్నారు? బీటు లేదు సైటు లేదు, అలా సరదాగా తిరగడానికి వెళ్తున్నాం. జాగ్రత్తమ్మా, అసలే రోజులు బాగాలేవు. పూర్తిగా కప్పుకొని తిరిగే వాళ్ళనే కుర్రాళ్ళు వదలట్లేదు. ఇలా తిప్పుకుని తిరిగే వాళ్ళని ఇంకేం తిప్పలు పెడతారు? అమ్మాయిలు మేము బజార్కి వెళ్తున్నాం, తోడురమ్మంటారా? మేము బ్యాచులర్స్, ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. పదగంగా వీళ్ళకి బ్యాచులర్ ఫీవర్ బాగా ఎక్కేసినట్టుంది. ఆ బ్యాచులర్ భర్తలు ఏం చేస్తున్నారు? అరే నాకు నేను మళ్ళీ బ్యాచులర్ ని అనుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుందిరా. నాకేంటి మరి కంపరంగా అనిపిస్తుంది? గంగకి నీకు గొడవ లేదు కాబట్టి కదా. అప్పుడు నువ్వు బీటీ గొడవ పడకుండా ఉంటే మనం ఇలా రోడ్డును పాడేవాళ్ళం కాదు. గొడవ సంగతి పక్కన పెట్టరా, అసలు మనం అప్పుడు బ్యాచులర్స్ గా ఉన్నప్పుడు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళం. ఆఫ్ కోర్స్ అప్పుడు అలా ఉండాలి, పెళ్ళయ్యాక ఇప్పుడు ఇలా ఉండాలి. కంపారిటివ్లీ ఐ లైక్ బ్యాచులర్ జీవితం రా. బీటీని బుర్రను మొట్టి అలాంటి ఫీలింగ్స్ డెవలప్ చేసింది, కానీ బేసికల్ గా మంచిదేరా. కాబట్టేగా ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాం. మరి సర్దుకుపోక బ్యాచులర్ అంటే ఈ వెరీ డైవర్షన్ ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్ రా, ఈ వంకతో 4 రోజులు ఎంజాయ్ చేద్దాం. అరే ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకో. ఇష్టం వచ్చింది తింటూ, ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తూ, ఇష్టం వచ్చిన టైంకి రూమ్కి చేరుతూ, అడిగే వాళ్ళే లేక ఆనందంగా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు కూడా నీకు అలా ఉండాలనిపిస్తుంది అంటావు? ఎస్, అందమైన అమ్మాయి కనిపిస్తే పలకరించాలని, వారితో పరిచయం చేసుకోవాలని అప్పట్లో మనం పోటీ పడేవాళ్ళం, గుర్తుందా? కొంపదీసి ఇప్పుడు కూడా అమ్మాయిని అల్లరి చేద్దామంటావేంట్రా? మరి పరిపూర్ణ బ్యాచులర్ అనిపించుకోవాలంటే అల్లరి చెయ్యాలి కదరా. అమ్మాయిలని ఇలా అనుకున్నావో లేదో అలా కనిపించారు చూడరా. అవునరా, బాగానే తిప్పుకుంటూ నడుస్తున్నారు. అదేరా బ్యాచులర్స్ అదృష్టం అంటే. ఆ వయ్యారి బొమ్మల్ని పరిచయం చేసుకుందాం పదరా. పెళ్ళైన వాళ్ళని గుర్తుంచుకుంటే మంచిది. పెళ్ళైనా కానట్టే అని ఎపిసోడ్ బిగినింగ్ లోనే చెప్పాను, పద అంతే. మనం ఇంత అందమైన డ్రెస్సుల్లో బయటకొస్తే ఎవడూ పట్టించుకోడేం గంగా. సాల్లే ఊరుకో, మనమేదో సరదాగా వచ్చాం. ఎవడో ఒకడు పట్టించుకొని పీడించాలని కాదు. బ్యాక్ నుంచి భలే ఉన్నారా బామలు. రేయ్, బ్యాక్ నుంచి షేప్ చూసి చాలా సార్లు మోసపోయావు. నువ్వంత ఎక్సైట్ అవ్వక్కర్లేదు. అఫ్ కోర్స్ బీటీని కూడా వెనక నుంచే మొదట చూసి అబ్బా అనుకుని పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలనుకున్నాను. నేను మాత్రం గంగని ఫస్ట్ ముందు నుంచే చూసా. సరే, ఆ వైట్ డ్రెస్ అమ్మాయికి నేను లైన్ వేస్తా, ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నువ్వు సైడ్ కొట్టు. కొంచెం కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ చెప్పావురా. గంగా, మనల్ని వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆగు, అలా వెంటనే తిరిగి చూడకు. ఆ వెంటపడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడకపోతే ఎలా? మంచి వాళ్ళైతే ఎందుకు వెంట పడతారు? ఆకతాయి ఆవుతో మొహంగాళ్ళే అయ్యుంటారు. పలకరించేస్తా. కానీ హలో మిస్. వామ్మో, పలకరించేశారు బీటీ. ఇప్పుడు పేరు అడుగుతారు చూడు. మీ పేరు తెలుసుకోవచ్చా? చెప్పానా? ఇది పిన్న గొంతులాగే ఉంది. మీరు వెనక నుంచి చాలా అందంగా ఉన్నారు. అవును, ఈ గొంతు నాకు కూడా విన్నట్టే అనిపిస్తోంది. కొంచెం మీ పేరు చెప్తే తెలుసుకోవాలనుంది. హలో వైట్ డ్రెస్ పాప, నిన్నే. నో డౌట్, ఇది పితాని గడి గొంతే గంగా. హలో మిస్ పింక్ డ్రెస్ పాప. మీరు కూడా మీ పేరు చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో మగ పౌరం కూడా ఫాలో అవుతుంది. ఎస్ గంగా, ఇది రాంబాబు గొంతే. అంటే మనమని చెల్లిక ఎవరో అమ్మాయిలు అనుకుని గట్టిపడుతున్నారన్నమాట. అంటే వీళ్ళకి బ్యాచులర్ ఫీవర్ బాగా ఎక్కువైందన్నమాట. పోయే కాలం వచ్చింది. ఏంట్రా రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సైలెంట్ గా పోలీసులకు ఫోన్ చేస్తారేమో. అయినా పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఇక్కడ కూడా వీళ్లే వెంట పడాలా? ఇంకెవరైనా వెంట పడితే మనం పారిపోవాలి. వీళ్ళు కాబట్టి మనమే ఉతికి ఆరేయాలి. సైలెంట్ గా వెనక్కి చూడకుండా నడుద్దాం. ఏం చేస్తారో చూద్దాం. చూద్దామా? ఏమండి, మిమ్మల్నే మీ పేరు అడుగుతున్నా.
వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ ఏంటిది భార్యల వెంట భర్తలు పడ్డారు? పొరపాటు పడ్డాం. లేడీ బ్యాచిలర్స్ వెంట జెంట్స్ బ్యాచిలర్ పడ్డారు. వేళ్ళ సాధ్యం కోలా. గంగూభాయ్, ఆ కూలిపోతున్న కాపరాల్ని దగ్గర నుంచి చూద్దాం పద. పదండి పదండి. ఎంత వయ్యారంగా ఉన్నారు. బాలేదు. పిల్ల నీ పేరు లవ్లీ జారిపోకే చపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తరత. వీళ్ళు వెనక్కి తిరిగితే నిజంగానే మీ గుండెల్లో దడదడే. ఆ తర్వాత మీకు గడబడే. ఏం సార్ వీళ్ళు మీ బంధువులా? కాదు, మీ భార్యలు. ఎవరో గుర్తుపట్టలేనంతగా కళ్ళు మూసుకుపోయి బ్యాచిలర్స్ లా బీట్ కొడుతున్నారు. ఈ డ్రెస్సుల్లో వెనక నుంచి గుర్తు చెక్కలేదు బిట్టుజీ. కళ్ళు బయర్లు కమ్మి భార్యలకిలా భర్తలు చిక్కారు. ఆంటీ, ఎవరు భార్యలు ఎవరికి భర్తలు? We are lady bachelors. ఇంత సరిగా కూడా బ్యాచిలర్స్ అంటావేంటమ్మాయ్? ఎస్ అంకుల్, మీ ఇంట్లో ఉంటున్న ఇద్దరు లేడీ బ్యాచులర్స్ ని ఏడిపిస్తున్నందుకు ఎల్లరి ముఖకి మీరే బుద్ధి చెప్పండి. వామో, వీళ్ళ పిచ్చి ఇంకా తగ్గినట్టు లేదు. అవును, మనల్ని చూడగానే భార్యల మూడ్లోకి వచ్చి మక్కలు ఎరగతంతారు అనుకున్నా. వీఆర్ లక్కీ. బిట్టు అంకుల్, ఆ గొడుక్కుంటున్న గన్నయ్య గాళ్ళని మీరేం చేయలేరా? మీ బ్యాచిలర్స్ హై డ్రామాలో మేమెందుకమ్మా తలదొచ్చడం? తెలివైన వాళ్ళ లక్షణం. సరే, ఈ ఆకతాయి అక్కు పక్షులకి బుద్ధొచ్చేలా మేమేసేద్దాం. ఏం చేస్తారు పాప? ఈ బ్యాచులర్ బద్మాష్లు మమ్మల్ని ఏవిటిజం చేస్తున్నారు అంకుల్. అబ్బే అదే లేదండి, మీరు వెళ్ళండి. లేదు పోలీస్ బ్రదర్స్, ఈ బ్యాచులర్ బాబులు ఈ బ్యాచులర్ భామల్ని ఏడిపించడం మా కళ్ళారా చూసాం. పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం. అయ్యో సార్, మేమేం చేయలేదు. లాయర్ని వదండి. లాయర్ అయితే అమ్మాయిని నేర్పించకూడదనే ఉందా ఏంటి? అయ్యో సార్, సార్ వదలండి సార్. బాగా తిక్కు కుదిరింది. ఇంకేమైనా కన్నెత్తి చూడరు. బ్యాక్ బాగుంది, ఫ్రంట్ బాగుందని బాగారు. అమ్మాయిలు, మీ బ్యాచిలర్స్ డ్రెస్ మోటివ్ తీరింది కదా, పదండికి. మోటివ్ తీరింది, మోసు తీరలే. అలా అలా షాపింగ్ కి వెళ్ళొస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఈసారి మీ మొగుళ్ళంటి దద్దమ్మలు కాకుండా ఏ దాదాలో వెంటబడతారు, అప్పుడు మీకు దోలు తీరుతుంది. అబ్బా అమ్మా, నిజంగా బ్యాచులర్స్ గా ఉన్నప్పుడు కూడా ఇన్ని దెబ్బలు తెల్లేదురా. అయినా జేబులో డబ్బులు పెట్టుకోకుండా ఎందుకు వచ్చారా? బ్యాచులర్స్ గా ఉన్నప్పుడు మన జేబు కంటే పక్క వాళ్ళ జేబు మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కదా, అందుకే పెట్టుకోలేదు. ఏంటి ఎవరో కుల్లపరిచినట్టున్నారు? నీ మొహం మీద ఒక ప్యాచ్ కనిపిస్తుందిరా. నీ నుదుటి మీద కూడా బొట్టెన్ సైజులో ఉంది. ఓ అలా కనిపెట్టారా? బాగా కనిపెట్టామని ఫీల్ అవుతున్నారా? ఏంట్రా అందరూ కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బిట్టు, కంప్లీట్ బ్యాచులర్స్ మొహాల్ చూసి అనుకుంటా. ఏంటో అప్పుడే వచ్చారు? పోలీసులు వదిలేశారా? పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతాం అనుకున్నారా? అది కదయ్యా, వెళ్ళింది ఈవి టీజింగ్ కేసు మీద కదా, అంత తొందరగా వదిలేశారా అని. పోలీసు వాళ్ళ చేతులు గట్టిగా తడుపుంటారు. పోలీసుల చేతులు తడపడానికి బ్యాచిలర్స్ చేతిలో డబ్బులు లేవు. అందుకే నా మొహం మీద దెబ్బలతో వచ్చారు. ఇదిగో, పెళ్ళైనా కానట్టే నేను పంతాలకు పోయి ఎందుకయ్యా పాటలు పడతారు? ఇదిగో, నా మాటిని ఈ బ్యాచిలర్ జీవితాలకు స్వస్తి చెప్పండి. నో, ఇంత దూరం వచ్చాక తగ్గే ప్రసక్తే లేదు. బ్యాచిలర్స్ ఏంటో చూపిస్తాం. ముందండి రీఛార్జ్ అవుతాం పదరా. అమ్మా
ఇదిగో ఎంత కొట్టుకున్నా చివరికి మొగుడు పెళ్ళాలుగా మనకే టోపీ వేయాలని చూస్తారు. బెడక సలహాలు ఇవ్వకు. రండ్రా పదండి. ఈ బ్యాచిలర్స్ కి ఏ లెవెల్లో సలహా ఇవ్వాలో నాకు బాగా తెలుసుగా. ఇప్పుడు నన్ను ఇదిగో. సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ. సెల్ఫీ 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 సెల్ఫీ. గంగా బ్యాచ్లర్ గా ఉన్నప్పుడు ఫోటోలు భలే వస్తాయి. ఇలా జెంట్స్ బ్యాచిలర్స్ ముందు కులికితే గెలక్కుండా ఎవడూరుకుంటారా రాంబాబు? గంగా మన లేడీ బ్యాచ్లర్స్ అందరినీ ఓ సంఘంగా ఏర్పాటు చేసి ఈవ్ టీజర్స్ అంత చూద్దాం అనుకుంటున్నాను. సూపర్ ఐడియా బేటీ. రే ముందెళ్ళి మన కంటికి కాపడం పెట్టుకొని మన కార్యాచరణ ఏంటో ఆలోచిద్దాం పదరా. మళ్ళీ దొరికాడు బ్యాచ్లర్ బక్రా. ఒక కార్డ్ ఆడేసుకుంటాను. లేడీ బ్యాచ్లర్స్ ఉంటే చోట ఈ అర్ధనగ్న ప్రదర్శన లేటో. మీరు చేసే ర్యాంప్ షోల కంటే మేము చేసేది చాలా తక్కువే. ఆయన ఎక్కడ ప్లేస్ లేనట్టు దాన్ని అక్కడే ఆరేయాలా? బ్యాచిలర్స్ ని ఎక్కడ పడితే అక్కడ ఆరేసుకుంటాం. బీటీ ఏటిక్కడ ఇళ్ళతో సొల్లు. అటు చూడు, ఇంటికి దిష్టి తగులొద్దని ఆ ఎరుపు రంగు ఆచ్ఛేదనాన్ని ఎలా ఆరేశాడో. చి ఇలాంటి పద్ధతి తెలియని బ్యాచులర్స్ ని ఇక్కడి నుంచి పంపించేయమని పోలీసులు అడుగుదాం పదా. ఆ గంగా, ఈ టమాటా పండుని చూస్తుంటే ఎక్కడో కొట్టాలనిపిస్తుంది. ఎక్కడ కొట్టాలనిపిస్తుంది? ఎక్కడ? రాఘవేంద్రరావు గారిని చాలా మంది ఫాలో అయిపోతున్నారు. సూపర్ రా. ఏంటి సార్ పైకి వెళ్ళినవరా? మీరు బ్యాచిలర్స్ అవతారం ఎత్తిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయారే. అదే లేదే, ఏం మర్చిపోవట్లేదే, బాగానే ఎంజాయ్ చేస్తున్నాగా. అదే ఆ ఎంజాయ్మెంట్ లో పడే మాకు ఇవ్వాల్సింది మర్చిపోతున్నారు. మీకేమన్నా అప్పు పడ్డావా? అవును, రెంట్ కట్టడం బాగా లేట్ అయ్యారు. ఓ రెంటా ఇచ్చారా? నా దగ్గర ఎక్కడున్నాయి, నువ్వే ఇచ్చేయి. రే మా నాన్న ఇంకా మనీ ఆర్డర్ పంపలేదురా. నాకు మా నాన్న అకౌంట్ లో వేయలేదు. ఆపుతారా మీ బ్యాచిలర్ స్టోరీలో? ఏంటి బ్యాచిలర్ కుర్రాళ్ళలా ఒకరి మీద ఒకరు పెట్టుకొని రెంట్ ఎగ్గొడదాం చూస్తున్నారా? అదేం లేదు గాని ఆ లేడీ బ్యాచిలర్స్ కట్టారా? ఓహో, వాళ్ళని సపరేట్ గా అడగాల. సరే గంగు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయి. మీ సంగతి ఏంటో చెప్పండి. ఏముంది, ఫ్యామిలీగా ఉన్నప్పుడు 20,000 రెంట్ని సగం చేస్తే మా వాటా 10,000గా. రేపు పొద్దున్న ఇచ్చేస్తానండి. ఏంటి అంకుల్ ఇక్కడ మీటింగ్ పెట్టారు? బ్యాచిలర్స్ కి కండిషన్స్ పెడుతున్నారేమో. కాదమ్మా, రెంటల్ రూల్స్ చెప్తున్నారు. మీరు వినండి. ఓ, మీరు ఫ్యామిలీగా ఉన్నప్పుడు అందరి మీద రెంట్ 20,000. కానీ ఇప్పుడు మీరు విడివిడిగా బ్యాచిలర్స్ కాబట్టి
ఒక్కో రూమ్ కి 20,000 చొప్పున 40,000 కట్టండి.